అందరూ నమస్కారం. నిన్న ఈవినింగ్ వీడియోలో 90% ఈ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తుంది కరెక్ట్. 10% మాత్రం మొన్న షాబాద్ దగ్గర రాజ్ కుమార్ అనే సైకోగాడు వాడు మరణిస్తూ ఏదో లెటర్ రాసినట్టుగా రాసి వీడు చంపినటువంటి ఆడపిల్లల కుటుంబం ఉంది, వాళ్ళని తప్పుగా మాట్లాడాలి జనాలంతా, వాళ్ళ మీద సింపతి రాకూడదన్నట్టు క్రియేట్ చేశాడు. అలా 10% ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ ఆ ఛాన్స్ ఉన్న దానికి సంబంధించి ఇక్కడ ఇంకోటి క్లారిటీ. జయంతి హాస్పిటల్ అని చెప్పేసి ఈ ఎస్ఆర్ఆర్ దగ్గర ఉంటుంది. ఇతను మోతినగర్లో వాళ్ళ ఫ్రెండ్, అతని పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి అనుకుంటా, వీళ్ళ బ్రదరు రిలేటివ్, వాళ్ళ ఇంట్లో ఇతను స్పృహదేవి పడిపోయి అన్నాడు. ఆ స్పృహదేవి పడిపోయినప్పుడు అక్కడ ఒక లెటర్ లాంటిది రాసి ఆ పక్కనే శానిటైజర్ ఉంది. దాంతో భయపడిపోయారు, శానిటైజర్ తాగాడేమో అని చెప్పేసి ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఏమైంది ఏంటి ఏమో తెలియదు, ఆ స్పృహలో లేడు. దాని డాక్టర్లు ఇక లోపల మొత్తం కూడా ముందు స్టమక్ అంతా క్లీన్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి పంపారు. ఈలోపు మనం ఏం చేస్తున్నాం, అందరం మీడియా కానీ మనగానే అంతా కూడా ఆత్మహత్య యత్నం, అతను బతకాలని కొంతమంది. ఇక ఆ కేసులు అవన్నీ వెనకాల అటాచ్ చేసి చూడండి, మామూలు సెక్షన్స్, అసలు ఇన్ని సెక్షన్స్ కానీ కేసులు పడ్డాయి. ఇన్ని సెక్షన్లు ఉన్నప్పుడు ఇంకెందుకు రా బాబు బయటకు వచ్చి ఇంకా అటే పోతే అమ్మేసారు కొంతమంది. ఏ తప్పు చెబితే అతను బతకాలి, నిజాలు బయటపెట్టాలని కొంతమంది. ఈ లోపల లెటర్ బయటకు వచ్చేసరికి అరే దేవుడా, ఆ అమ్మాయి 1 ఇయర్ తనతో రిలేషన్లో ఉందా, పెళ్ళి కూడా తనతో రిలేషన్లో ఉందా, అంటే బలి చేయబోయిందా, అంటే మగజాతిని ఆడజాతి బతకనేవదా, లైక్ ఆవిడ మనం కూడా వీడియోలు ఇచ్చాం. బట్ బెనిఫిటెడ్ డౌట్ కింద మొత్తం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి, డాక్టర్లు చెప్పింది ఏంటి, ఫస్ట్ థింగ్ అతను ఎటువంటి కెమికల్ తీసుకోవాలా, అంటే పాయిజన్ తీసుకోవాలా. నెంబర్ 2, అతను అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ హీఈస్ కంప్లీట్లీ ఫైన్. నెంబర్ 3, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారు. నెంబర్ 4, ఆ లెటర్ నువ్వు రాసావంటే నేను రాసానేదో నాకు గుర్తులేదు అన్నాడు. ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఒక ఆడపిల్ల గురించి గొరాతిగా నీకు బాగా గుర్తు, నేను లెటర్ నేను పెట్టలేదు, అది కూడా చెప్పాను. లెటర్ ఉంది బట్ నాకు పెట్టబుద్ధి కావట్లేదు అన్నా. నిజంగా అంత రాశాడు అతను అందులో. సరే, లెటరు రాసావంటే నాకు గుర్తులేదు అని అన్నాడు. మరి ఏం జరిగింది ఏంటంటే ఫుల్గా మందు ఏడ్చాడు. లెటర్ రాసాడు ఎందుకు గుర్తులేదు, మరి పక్కన శానిటైజర్ అంటే మరి అది ఎందుకుందో నాకు తెలియదు. అంటే డ్రామా ఆడాడా, ఫుల్గా మందు తాగి ఇక స్పృహ కోల్పోతాడు, వీళ్ళు ఆసుపత్రి బతకాలి అంటే నా మీద సింపతి రావాలంటే పక్కన శానిటైజర్ పెట్టాలని పెట్టాడా, లేక కోఇన్సిడెన్సా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను మొన్న డే టైం అంతా తినలేదంట, డిప్రెషన్ బాధ ఇలా ఉండిపోయి మందు తాగుతూనే ఉన్నాడు, నైట్ కూడా తాగుతూనే ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్ చెప్పింది ఏంటి, ఎక్స్ట్రాడినరీ లీవ్ సమ్ ఏదో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటిది, ప్రివిలేజ్ కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ వాళ్ళు, లేదు మేము అన్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత అతని మీద చర్యలు తీసుకున్నాం, అతను సస్పెండ్ చేశాం అంటున్నారు. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాడు, అమ్మ నాన్న లేకపోయినట్టు అతను ఇంటర్వ్యూ చూసి అతని మీద వీడియోలు ఇచ్చి ఎంతోమంది కూడా ఇతనికి ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే ఇచ్చున్నారు. అటువంటిప్పుడు జరిగిన దాంట్లో ఇతను ఇరిగించారు అన్నట్టుగానే మనం కూడా సపోర్ట్ చేసి వీడియోలు ఇచ్చాం. ఇప్పుడు మనలాంటి ఇతను వీపీ చేస్తున్నాడా, ఈ ఇతనికి ఎవరైతే సపోర్ట్ వాళ్ళందరినీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఎరిపప్పలు చేస్తున్నట్టేనా కదా, బుజ్జినానాలు చేస్తున్నట్టేనా కదా. సరే, అతను ఏమన్నాడు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, తర్వాత విజువల్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, ఆమె నా రూమ్కి వచ్చింది, కావాలని నన్ను ప్రెజర్ పెట్టింది, రకరకాలుగా. మరలా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ వాళ్ళ ప్రివిలేజ్ కమిటీ ఏం చెప్తుందంటే తప్పనిసరి ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకంటే ఇతను హెరాస్మెంట్ తట్టుకోలేకపోతుంది, ఆమె కెరీర్ కూడా పోయింది కదా ఇప్పుడు, అండ్ ఇతర కెరీర్ కూడా పోయింది, ఎందుకు కొద్ది రోజులు ట్రైనింగ్ అయిపోయిందని అనుకుంది. బట్ హెరాస్మెంట్ ఎక్కువైపోతుందో తట్టుకోలేక ఆమె కంప్లైంట్ ఇచ్చి మేము క్రాస్ చెక్ చేస్తే నిజమేం తెలిసిన వాళ్ళు అంటారు. బట్ ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది, అది వచ్చాక మరిన్ని విషయాలు మాట్లాడదాం. ఇందులో మనం చెప్పదలుచుకుంది అయితే ఫస్ట్ పాయింట్, అతను ఆత్మహత్యత్నం చేయలా. నెంబర్ 2, అతను కూడా ఎటువంటి కెమికల్స్లో ఫుల్గా మందు తాగాడు. నెంబర్ 3, ఆ లెటర్ అన్నది ఏదైతే ఘోరంగా ఆడపిల్ల క్యారెక్టర్ డిగ్రేడ్ చేసి ఘోరంగా రాశాడో అది రాసానది నాకు గుర్తులేదు అన్నాడు. నెంబర్ 4, అతను సస్పెండ్ చేయలేదన్నారు, బట్ సస్పెండ్ చేశారు. నెంబర్ 5, ఫైనల్ రిపోర్ట్ వస్తేనే తదుపరి చర్యలు ఉంటాయి, బట్ ప్రజెంట్ అయితే భయంకరమైన సెక్షన్ కింద కేసు అయితే పడింది. ఇది విషయం ఇప్పుడున్న అప్డేట్. ఇంకైతే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కొంతమంది వస్తారు, గట్టి వాళ్ళే, వాళ్ళు ఎవరు ఏంటనే తర్వాత వీడియోలు ఇస్తారు. బట్ ఒకటి మాత్రం నిజం, నిన్న చెప్పిన వీడియో మార్నింగ్ శిఖరానికి చేరిన శీలం విషయంలో గనక దిగజారితే పాత్రని పడిపోవటమే.
ఆమె పెళ్ళైన తర్వాత దూరంగా ఉండాలి ఇతను. ఒకవేళ నిజంగా అంతకుముందు రిలేషన్లో ఉంటే, అసలు రిలేషన్లో లేరనుకుంటే, ఆమె పట్ల ఇతనికి ఇష్టం ఉంటే జాగ్రత్తగా ఉండాల్సింది. సో 2 రకాలుగా చూసినా ఇతను తప్పుగా అనిపిస్తుంది. ఇక ఇతను చెప్పినట్టుగా అమ్మాయి కనుక ఉంది అంటే ఆ లెటర్ నేను రాలేదని అంటున్నాడు. ఒకవేళ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ అంటున్నాడు కాబట్టి ఒకవేళ నిజంగా ఆమె తప్పు నేను అనుకుంటూ ఉంటే అలా చూసినా కానీ ఆమె దగ్గర రానియకూడదు ఇతను. అండ్ అసలు ఆమె భర్తకి అసలు ఎందుకు పంపాడు మరలా చూడండి. ఈ ఒక్క పాయింట్ దగ్గర అసలు ఎవరు ఇతను సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఇటువంటి అతను అసలు ఎలా ఎంపిక చేశారా అంటున్నారు. కారణం ఆమె ఎంత క్లోజ్ అయినా కానీ ఇతను పెళ్లికి ముందుకు వచ్చి పెళ్లి తర్వాత ఆమెతో కలుస్తూ ఉన్నా కానీ ఆమె ఫోటోలు వీడియోలు భర్తకు పంపకూడదు కదా. ఆమె క్యారెక్టర్ డిగ్రేడ్ చేయడమే కదా, నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చేయడమే కదా. భర్త పంపాల్సిన అవసరం ఏంటి? అసలు నిజమా అబద్ధమా అదే ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అతను సస్పెండ్ చేశారు. ఫైనల్ రిపోర్ట్ కోసం అంతా వెయిటింగ్. అప్పుడు మరి విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం ఆడా మగాని కాదురా నాయన, బ్లైండ్కి మాత్రం ఎవరిని సపోర్ట్ చేయకూడదు. నేను నిన్న చేస్తున్నదే 90% ఇతను సపోర్ట్ చేస్తున్నా, 10% డౌట్ కొడుతుంది అన్నాం. సో ఇప్పుడు అదే అన్నట్టుగా ఉంది. ఇది కూడా ఫైనలైజ్ అవ్వం. ఫైనల్ రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాం.